ఐదో అధ్యాయమే కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు చదువుకున్నాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతే దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఏనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనం మనుషుల సాక్ష్యము అంగీకరించుతున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనం మనవి ఆలకించునన్నదే. మనమేమి అడిగినను ఆయన మనం మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. తమ సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనాను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను. మరణకరమైన పాపము కలదు. అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దృష్టిని అందున్నదనియు ఎరుగుదము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించిన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమే సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునే ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. సరే, ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో రాజేష్ గారు వచ్చి ప్రార్థనలు నడిపించవలసిందిగా సహోదరుని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధులను ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, ఈ ఫిబ్రవరి మాంసంలో నాయన ఈ ఆదివారము ఈ రీతిగా కూడుకోవడానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఎందరైతే
ఇటువంటి దినమును ఈ క్షణమును చూడలేకపోయినప్పటికీ తండ్రి మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఎందరైతే నాయన సన్నిధికి రాలేకపోయి ఉన్నారో నిశ్చితమైతే మరొక ఆదివారం దినమున నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధించటకు నీ కృప అనుగ్రహించండి తండ్రి. ఇప్పటి వరకు నాయన ఆరాధనలో క్రమంగా పాటలతో నాయన ఆరాధించి ఉన్నాం తండ్రి. వాక్యంలోకి వెళుతుండగా నీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి తండ్రి. నీ సేవకులకు కావలసిన జ్ఞానమును తెలివిని అనుగ్రహించండి నాయన. వారు బోధించుండగా వినగల జ్ఞానమును తెలివిని సెలవును మాకు అనుగ్రహించండి తండ్రి. విన్నదాన్ని వ్యర్థముగా పోనీగా నాయన ప్రతిదినము నెవరవేర్చుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తున్నాయన నైనా నీ నడవడికలు ముందుకు వెళ్ళటకు నీ కృపగా దారించండి తండ్రి. రాలేనైన బిడ్డలకి నైనా నీ వాక్యం గురించి చెప్పి నీ సన్నిధికి నడిపించడానికి అటువంటి జ్ఞానమును తెలివిని మాకు అనుగ్రహించండి తండ్రి. నైనా నీ సేవకులు బోధిస్తుండే తండ్రి ఆత్మీయ ఆహారమును తండ్రి ఎలా బోధించాలో వారికి కావలసిన జ్ఞానమును తెలివిని అనుగ్రహించండి తండ్రి. ఏదైతే ఆత్మీయ ఆహారం మాకు అవసరమైనదనైనా అది బోధించే విధంగా వారికి అటువంటి జ్ఞానమును తెలివిని వారికి అనుగ్రహించండి తండ్రి. ఇవ్వనైనా ఈ ఆరాధన అంతటా కూడా మీరే తోడుగా నేడుగా ఉండి నడిపించమని నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున బతిమలాడి వేడుకుంటున్నాను మా గొప్ప తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించినటువంటి సహోదరుడు రాజేష్ గారికి ఈ సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో దైవజనులు మనకు దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధిస్తారు. సరే, చాలా సంతోషం అండి. మరి పరిశుద్ధ విధంగా మనమందరం సమాజం కొడుకొని యేసుక్రీస్తు తండ్రి దేవుని ఆత్మతో సత్యమతో ఆరాధించిన సమయాన్ని ఇచ్చిన బట్టి ముందుగా యేసుక్రీస్తు తండ్రి దేవునికి, అదేవిధంగా మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు కృప, అదేవిధంగా పరిశుద్ధ సాహసం ఎల్లప్పుడూ మీ మీద, మీ కుటుంబం మీద, సంఘం మీద ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా సంతోషం. మనం ఒక అంశాలను మనం పరిశీలించుకుంటూ పరిశుద్ధ లేఖనము సత్యాన్ని గ్రహించలేని బిడ్డలు గ్రహించేటట్టుగా బైబిల్ లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆ క్రమంలో భాగంగా అంతకుముందు నేను చెప్పిన మాటలు ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పిన వాక్య భాగాల గురించి నేను కొన్ని పరిశుద్ధ జన్మలలో నేను మీకు స్పష్టంగా సత్యాన్ని, ఏ విధముగా బైబిల్ సత్యాన్ని ఏ విధముగా మనము అర్థం చేసుకోవాలి, ఏ విధముగా బైబిల్ లేఖనాలను ఏ విధముగా మనం పరిశీలించుకోవాలి, ఏ విధముగా మనము నిత్య జీవానికి ఆ పరలోకానికి వెళ్ళాలనే విషయాన్ని మీకు స్పష్టంగా బయలుపరుస్తూ బైబిల్ లేఖన సత్యాన్ని సత్యముగా ప్రకటిస్తూ నేను పరిశుద్ధ గ్రంథాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. మీరు అర్థం చేసుకుంటున్నారని కూడా నేను అనుకుంటున్నాను. ఆ క్రమంలో యెషయా 9:6 గురించి చాలా స్పష్టంగా మీకు చెప్పాను. అదేవిధంగా హెబ్రీ రాసిన పత్రిక 1:9 గురించి చాలా స్పష్టంగా చెప్పాను. అదేవిధంగా గత పరిశుద్ధ దినము యోహాను రాసిన సువార్త 1:1 గురించి చాలా స్పష్టంగా చెప్పాను. అదేవిధంగా ఈరోజు నేను 1 యోహాను రాసిన పత్రిక 5:20 గురించి కూడా ఈరోజు మీకు వివరించాలని చాలా స్పష్టంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వాక్య భాగాలన్నీ యేసుక్రీస్తు దేవుడు అని చెబుతున్న వచనాలను మీకు స్పష్టంగా యేసుక్రీస్తు దేవుడు కాదు అనే విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్తూ ఆ వాక్య భాగాలను సంపూర్ణంగా బైబిల్ వాక్యానుసారం వివరిస్తూ నేను మీకు బయలుపరిచాను. కాబట్టి సత్యాన్ని మీరు గ్రహించి సత్యాన్ని అనుసరిస్తూ మీ ఆత్మసమను కనపరుచుకుంటూ అనేక బిడ్డలు మాదిరిగా ఉంటారని నేను మరొకసారి ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 1 యోహాను రాసిన పత్రిక 5:20 మనం ఒకసారి చదువుకుంటే, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఉన్నవారనే సత్యవంతుని ఎందున్నాము, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు అని ఇక్కడ చాలా స్పష్టంగా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చాలా మంది బైబిల్ లేఖనములు చదివే బిడ్డలు కానీ, బైబిల్ లేఖనములు అర్థం చేసుకుంటున్న బిడ్డలు కానీ, బైబిల్ లేఖనములు చాలా స్పష్టంగా నేర్చుకున్న బిడ్డలు అక్కడ ఏమి ఉన్నదని చాలా మంది బైబిల్ లేఖనం అర్థం చేసుకోకుండా బైబిల్ లేఖనములు ఏదో విధంగా చదివే బిడ్డలు అక్కడ యేసుక్రీస్తు ఆయన అంటే యేసుక్రీస్తు ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవమై ఉన్నాడని
చాలా మంది అనుకుంటూ దీన్ని బట్టి యేసుక్రీస్తు దేవుడే అని చాలా మంది స్పష్టముగా చెప్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ వచనము నిజముగా అక్కడ యేసుక్రీస్తు దేవుడని యోహాను గారు సంబోధించి రాశాడా? నిజంగా యోహాను గారి యొక్క ఇంటెన్షన్ ఏమిటి, యోహాను గారి యొక్క ఆలోచన విధానం ఏమిటి, అసలు అక్కడ యోహాను గారు ఏ విధముగా ఆయన ఆలోచన ప్రకారము అక్కడ నిజమైన దేవుడు అనేది యోహాను గారు ఏదైతే స్పష్టంగా బయలుపరుస్తున్నాడో ఆయన యొక్క ఆలోచన విధానం ఏమిటి, ఆయన యొక్క ఇంటెన్షన్, ఆయన యొక్క సందర్భము, అసలుకి ఏ విధముగా ఆయన తన దేవుని గురించి యేసుక్రీస్తుని గురించి ఆయన ఏమనుకుంటున్నాడు అనేది విషయాన్ని మనం చాలా స్పష్టంగా చాలా జాగ్రత్తగా ఆత్మ సంబంధితను మనం పరిశీలించుకోవాల్సిన బాధ్యత మన అందరికున్నది. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మితే నిత్యజీవం వస్తుందని బైబిల్ లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మనము యేసుక్రీస్తు దేవుడు అని నమ్మితే నిత్యజీవం రాదు అనేది స్పష్టంగా బైబిల్ లేఖనం చెప్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి మనము సర్వ సత్యములోనికి సర్వసత్తులుగా ఉంటూ బైబిల్ లేఖన సత్యాన్ని, క్రీస్తు యొక్క మర్మాన్ని, దేవుని యొక్క విధానంలో ఏముందో అన్నది మనము తెలుసుకుంటూ ఆ పరలోక రాజ్యం వెళ్ళడానికి మనము ప్రయాసపడుతూ మనము పోరాడవలసిన బాధ్యత మనందరికీ ఉన్నది. కాబట్టి ఇక్కడ నేను చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పిన వాక్యాల గురించి వివరించే ముందు, అంతకుముందు నేను చాలా స్పష్టంగా యోహాను రాసిన సువార్త 1వ వచనములో అక్కడ ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద వాక్యము, అది దేవుడు దయ ఉండెను అని, దేవుడు దయ ఉండాలి, వాక్యం అంటే దేవుని యొక్క మాట, అది దేవుడు దయ, ఆ వాక్యము దేవుడు దయ ఉన్నది తప్ప అది యేసుక్రీస్తు కాదు. ఆ వాక్యం అంటే మాట, ఆయన అంటే మాట అని యేసుక్రీస్తు కాదనేది గత 1882 వర్షంలో మీకు నేను మన చింతలపాటు చర్చ ప్రెసిడెంట్, అదేవిధంగా క్రీస్తు సంఘ గ్రూపులను మీకు నేను ఆ పోస్ట్ పెట్టాను, మీరు చదువుకున్నారు, మీరు పరిశీలించారని అనుకుంటున్నాను. కాబట్టి వాక్యం అంటే దేవుని మాట, ఆ మాట దేవుని దగ్గర ఉన్నది, ఆ మాట దేవుడు దయ ఉన్నది తప్ప దేవుడై ఉండలేదు అనేది, అది యేసుక్రీస్తు సంబంధించింది కాదు అనేది మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో నేను చాలా స్పష్టంగా చెప్పానని నేను అనుకుంటున్నాను. మీరు అర్థం చేసుకున్నారని కూడా నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం లేకపోతే, ఇంకా మీకేమైనా అర్థం కానీ ఏదైనా సమస్య, ఏదైనా వాక్యం ఉంటే తప్పనిసరిగా సమయం ఉన్నప్పుడు మమ్మల్ని అడిగితే, లేదా నన్ను అడిగితే నేను తప్పనిసరిగా మీ యొక్క ఆ యొక్క సమస్య నేను ఆ వాక్యానుసారముగా మీ సమస్యను తీసివేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నాకు తెలియకపోతే తెలుసుకొని స్పష్టంగా పరిశుద్ధ లేఖనం ఏమి చెప్తున్నది మీకు నేర్పడానికి నేను ప్రయాసపడతాను. ఆ విధముగా మనం ఆలోచించాలని నేను ప్రభుపై మనం చేస్తూ, ఈ విధముగా యోహాను రాసిన సువార్త 1వ వచనం నుంచి దాని ప్రకారం మీరు అందరూ అర్థం చేసుకున్నారు. అదే విధముగా అదే 1వ యోహాను రాసిన పత్రికలో అదే యోహాను గారు చాలా స్పష్టంగా ఇక్కడ కూడా ఒక సందర్భము చెబుతూ, ఆయనే నిజమైన దేవుడు అంటే ఆయన అంటే ఏమిటి అనేది మనం ఒకసారి ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలిద్దాం. కాబట్టి ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించే ముందు ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా అవగాహన కలిగి ఉండాలి. ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించే ముందు అసలు ఒక అవగాహన, బైబిల్ లేఖనం అనేది ఒక అవగాహన కాని ఉండాలి. ఏంటంటే బైబిల్ చదివే ముందు మనం బైబిల్ స్పష్టంగా చదివే విధానం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంని మనం చదువుతున్నప్పుడు ఆ విధంగా బైబిల్ చదివే విధానం మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ విధానం మనం తెలుసుకోలేకపోతే బైబిల్ చదువుతాం, అందరూ బైబిల్ చదువుతాం, కానీ చదివేటప్పుడు బైబిల్ చదివే విధానం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ఆ విధానం తెలుసుకొని చదివితేనే ఆ బైబిల్ మనకు అర్థమవుతుంది తప్ప ఆ బైబిల్ మనకు అర్థం అవ్వదు. ఎందుకంటే దేవుడు స్పష్టంగా బైబిల్ వెంటనే మనం చదివిన వెంటనే ఆ వచనం బట్టి మనకు బైబిల్ విధానము మనకు అర్థమవదు. కానీ ఆ బైబిల్ చదివినప్పుడు దాని విధానం తెలుసుకోవాలంటే దాని యొక్క లోతైన అర్థము, దాని లోతైన సత్యము, అసలు ఆ వ్యక్తి ఏమి చెప్తున్నాడు, ఆ యొక్క లేఖకుడు ఏమంటున్నాడు, అసలు తన ఉద్దేశం ఏంటి, తన ఇంటెన్షన్ ఏమిటి అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి ఉండాలి. ఆ విధానం మనం తెలుసుకుంటే బైబిల్ సర్వ సత్యం మనకు అర్థమవుతుంది. అందుకోసమే చాలా స్పష్టంగా యెషయా ప్రభు గారు ఒక మాట చెప్తున్నాడు, బైబిల్ ఏ విధముగా చదువుకోవాలి, ఏ విధముగా బైబిల్ అర్థం చేసుకోవాలి, బైబిల్ ఏ విధముగా అసలుకి ఏ విధముగా అక్కడ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఏ విధంగా తెలుసుకుంటే యెషయా గ్రంథం యెషయా ప్రభు గారు 28వ అధ్యాయము అక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని బైబిల్ ఏ విధముగా తెలిసి విధానంలో చదవాలి అనేది యెషయా ప్రభు గారు యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం ఒకసారి పరిశీలిస్తే అక్కడ చాలా స్పష్టంగా బైబిల్ చదివే విధానము ఏ విధంగా ఉంటుందో మనకి అక్కడ తెలియపరచబడుతుంది. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13-14 వచనం మనం ఒకసారి చదువుకుంటే అక్కడి నుంచి 12వ వచనం చదువుకోండి. యెషయా గ్రంథము 28వ వచనం నేను చదువుతాను.
బైబిల్ ఉన్నారు పరిశుద్ధ 20 యెషయా గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. తెలుసుకోండి. పాత నిబంధన 590వ పేజీ, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. ఇది నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పేవాడు నత్తి వారి పెదవుల చేతను అన్ని భాషతోనూ ఈ జనులతో మాట్లాడుతున్నాడు. ఆయనను వారు విననొల్లరేది కావున వారిని వెనకకు మొగ్గి విరగబడి చిక్కబడినట్లు ఆజ్ఞ వెంటి ఆజ్ఞ, ఆజ్ఞ వెంటి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యము మీకు ఇచ్చాను. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట ఏ విధముగా ఇచ్చారంటే కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యము మీకు ఇచ్చారు, మీకు వచ్చాను. అంటే దేవుడు మనకి ఇక్కడ దేవుని యొక్క వాక్యము, దేవుని మాట ఏమిస్తాడంటే కొంత అక్కడ కొంత ఇక్కడ. ఈ పరిశుద్ధ గ్రంథములో మొత్తం 66 పుస్తకాలలో, పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ ఏదైనా 66 పుస్తకాలలో కొంత అక్కచ్చట కొంత ఇచ్చట మనకి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాను, వచ్చానంటే దేవుని వాక్యం వచ్చింది, ఇచ్చాడు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందుకోసమే ఇక్కడ ఆయనను వారు విననొల్లరైనది. చాలా మంది అక్కడ కొంచెం వాక్యం ఇక్కడ కొంచెం వాక్యము దేవుడు చెప్పిన సత్యాన్ని చెప్తున్నప్పుడు నత్తి వారి పెదవుల చేత అన్ని భాషలను ఈ జనులు మాట్లాడుతున్నారు. ఆయనను వారు విననొల్లరైనది అంటే దేవుడు యొక్క మాటను కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ అన్న ఉంటున్న మాటను కొంతమంది ఏంటంటే విననొల్లరైనది అంటే వినకుండా ఉంటున్నారు. అది ఏమిటో ఆ యొక్క బైబిల్ యొక్క సందర్భమైన ఆ విధానాన్ని, ఆ బైబిల్ చదివే విధానాన్ని ఆ కొంచెం అక్కడ ఆ కొంచెం అక్కడ వింటున్నది వారు దాన్ని చదివినాక చెబుతున్న వినలేకుండా విననొల్లరై కూడా ఉన్నారు అని ఇక్కడ చెబుతూ, కావున వారు వెళ్ళి వెనకకు మొగ్గి విరగబడి చిక్కబడిపడినట్లు మరలా ఏం చేస్తారంటే వారు మరలా వెనకకు మొగ్గి మరలా చెప్తున్న మాట వినకుండా మరలా వెనకట ఆలోచనలో వెనకట విధానంలోకి వెళ్ళి వారు మరలా వెనక మొగ్గి విరగబడి చిక్కబడి అంటే మరలా వెనక వెళుతూ అంటే మరలా సాతాను సంబంధమైన ఆలోచనలతో చిక్కబడుతూ దానిలో నుంచి బయటికి రాకుండా వారు వెనక వెళ్ళి మొగ్గి విరగబడి చిక్కబడి పడినట్లు పడుతూ ఉంటున్నారు. ఆ విధంగా వారు ఏమి నిర్ణయించుకోవాలో వారు మరలా వెనక వెళ్ళలేరు, ముందుకు రాలేరు. ఆ సాతాను సంబంధమైన ఆ విధానంలో చిక్కబడి పట్టుబడి ఏమి చేయాలని ఆ విధముగా ఏమి చేయాలో వెనక వెళ్ళారు, ముందుకు వెళ్ళారు. సాతాను యొక్క ఆలోచన విధంగా చిక్కబడి విననకుండా వారు అట్లానే ఉన్నట్టు ఏమి చేయాలనేది వారికి అర్థం కాకుండా ఉన్న పరిస్థితిలో ఉంటున్నారు. ఎందుకంటే దేవుని యొక్క సత్యాన్ని వాక్యాన్ని వినే బిడ్డలు స్పష్టంగా వినలేకుండా ఉంటున్నారు. వారు ఏమి చేయాలో వారు అర్థం అవ్వకుండా వారు చిక్కుబడి మరి ముందుకు వెళ్లకుండా వెనక వెళ్లకుండా అట్లానే ఉంటూ అక్కడ చిక్కబడి ఉంటున్నారు. కాబట్టి అలా ఉండకుండా చాలా స్పష్టంగా దేవుని యొక్క సత్యాన్ని మనం వినేటట్టుగా మన ఆలోచన విధానంలో బైబిల్ యొక్క చదివే విధానాన్ని మనము చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే విధానం అంటే ఇక్కడ చెప్పిన ఆజ్ఞ వెంటి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, ఇచ్చడ కొంతదా అచ్చడ కొంతదా వాక్యము మనకి వచ్చాను, ఇచ్చాను, మీకు వచ్చాను. అంటే ఆజ్ఞ ఏమిటి ఆజ్ఞ ఏమిటి ఇస్తున్నాడు. మొదలు ధర్మశాస్త్ర ప్రకారం ఆజ్ఞ ఇచ్చాడు. మరలా యేసుక్రీస్తు రెండవ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఇచ్చే ఆజ్ఞ మొదటి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మరలా యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఇంకొక ఆజ్ఞ ఇచ్చాడు. అట్లా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞనిస్తూ సూత్రం వెంబడి సూత్రమును మనకి అక్కడ కొంచెము ఈ 66 పుస్తకాలలో దేవుడు ఇచ్చిన మాటను చాలా స్పష్టంగా ఇచ్చాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా బైబిల్ లేఖనమును చదివే విధానమును చాలా జాగ్రత్తగా మనము తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ కొంచెం దేవుని మాట మనకి ఇవ్వబడింది, వచ్చిన అనేది స్పష్టం. సూత్రం ఏమిటి సూత్రం వచ్చింది, ఆజ్ఞ ఏమిటి ఆజ్ఞ మనకి దేవుడు ఇస్తున్నాడు అనేది స్పష్టం. అదేవిధంగా ఒక ఆజ్ఞ ఇప్పుడు ఉన్నదా ధర్మశాస్త్రం ప్రకారం మేము చేస్తున్నామంటే ఆ ఆజ్ఞ తర్వాత ఇంకొక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా. మరి ఈ ఆజ్ఞ పాటించాలా, యేసుక్రీస్తు ద్వారా వచ్చిన రెండవ ఆజ్ఞను కొత్త నిబంధన ఆజ్ఞ పాటించాలా అంటే ఆ ఆజ్ఞ ఏది ఉన్నదో అది కొంచెం అక్కడ దాని యొక్క సారాంశము దేవుడు దేన్ని స్థిరపరచాడో చివరికి దానినే మనం అనుసరించాలి తప్ప మొట్టమొదటి ఆజ్ఞ పట్టుకుంటే నేను అనుసరిస్తానంటే కుదరదు అంతే. కాబట్టి సూత్రం ఏమిటి సూత్రము మీకు మ్యాథ్స్ తెలిసిన బిడ్డలు, మ్యాథ్స్ తెలిసిన చదువుకున్న బిడ్డలు 10th క్లాస్ చదివిన 7th క్లాస్ చదివిన బిడ్డలందరూ ఆల్జీబ్రా మీకు అందరూ తెలుసు. మ్యాథ్స్ జీబ్రా, గజబిది జీబ్రా, అది సూత్రం ఏమిటి సూత్రం వస్తేనే దాని రిజల్ట్ వస్తూ ఉంటుంది.
మీరు నేర్చుకున్న విధానం అంటే 10th క్లాస్ చదివే ఇంటర్మీడియట్ చదివే బిడ్డలు ఆల్జీబ్రిక్ చేయాలంటే సూత్రం వెంబడే సూత్రం, ఒక సూత్రం వేసిన తర్వాత ఇంకొక సూత్రం ఉంటుంది, ఆ సూత్రం నుంచి ఇంకో సూత్రం చేస్తే దాని రిజల్ట్ మనకు తెలిసింది తప్ప మొట్టమొదటి సూత్రం పెడితే చివరికి వచ్చే రిజల్ట్ నీకు తెలియదు. 10th క్లాస్ చదివిన బిడ్డలు అందరూ కూడా చాలా స్పష్టంగా సూత్రాలు అంటే తెలుసు. a plus b హోల్ స్క్వేర్ అంటే ఏమిటంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అలానే ఇంకా a మైనస్ b స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇలా మ్యాథ్స్ యొక్క సూత్రాలు, ఆ సూత్రం వెంబడి సూత్రం చేసుకుంటూ వెళితేనంటే నీ లెక్కకి ఆన్సర్ చివరికి ఆ ఆన్సర్ వస్తుంది తప్ప ఒక సూత్రాన్ని పట్టుకుంటే లెక్కకి ఆన్సర్ రాదు. ఈ మ్యాథ్స్ అవగాహన ఉన్నాడు, ఆ ఆల్జీబ్రిక్ మ్యాథ్స్ అవగాహన వాళ్ళు సూత్రం చేసుకుంటూ వారి యొక్క ఆ లెక్కగా ఆన్సర్ కనబెడుతుంటారు. చివరికి సారాంశాన్ని వాళ్ళు పట్టుకుంటారు. అదేవిధంగా దేవుడు కూడా ఈ 66 పుస్తకాలలో దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ కొంచెము ఉంచి ఉన్నాడు. దానిని మనము ఆ విధానాన్ని, ఆ సారాంశాన్ని మనం పట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యం యొక్క సత్యం యొక్క సారాంశాన్ని మనం పట్టుకుంటేనే పరిశుద్ధ గ్రంథము చదివే విధానం మనకు తెలుస్తుంది, అర్థము చేసుకునే విధానము మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ సూత్రం ఏమిటి సూత్రము, ఆజ్ఞ ఏమిటి ఆజ్ఞ, కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఇచ్చాడని దాని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో అని తెలుసుకోవాలంటే అదే దావీదు రాసిన కీర్తనలో 119వ అధ్యాయము, అదే దావీదు రాసిన కీర్తనలో 119వ అధ్యాయము 160వ వచనం అక్కడ మనకు కనబడుతుంది. ఆ యొక్క 119 దావీదు రాసిన కీర్తన 160వ వచనం అంటే నీ వాక్య సారాంశము సత్యము. ఇక్కడ నీ వాక్య సారాంశమే సత్యము, ఆ వాక్యాన్ని సారాంశమే సత్యము తప్ప ఆ విధానాన్ని మనం తప్పుడు. సూత్రం ఏంటి సూత్రము, ఆజ్ఞం ఏంటి ఆజ్ఞము, దేవుడు ఇచ్చిన అక్కడ కొంచెము ఇక్కడ కొంచెము అనే ఆ వాక్యం యొక్క సారాంశము మనకు కావాలి. ఆ వాక్యం యొక్క సారాంశమే సత్యము తప్ప ఆ వాక్యం యొక్క సారాంశమే మనకు సత్యము. దేవుడు ఇచ్చిన చివరి రిజల్ట్ ఏంటంటే ఆ వాక్యం యొక్క సారాంశము సత్యము అనేది మనము చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది బైబిల్ చదివే విధానము మనకు తెలియపరిచే విధానము. కాబట్టి అక్కడ కొంచెము ఏదైతే దేవుని యొక్క గ్రంథము బైబిల్ లేఖనం ఉన్నదో ఈ టోటల్ గా 66 పుస్తకాల యొక్క సారాంశం ఏంటనేది మనము హృదయంలో ఉంచుకోవాలి తప్ప అక్కడ దాన్ని పట్టుకుని దానిని ఏళ్ళ పడితే మనం ఇంకా ముందుకు వెళ్ళలేము, చిక్కుని విడదీసుకోలేము. మనం సాతాను కబంధాస్తుల్లో ఉంటాం, ముందుకు వెళ్ళలేము, వెనక వెళ్ళలేకుండా అక్కడనే ఉంటూ మనం చాలా స్పష్టంగా సాతాను సంబంధం ఆలోచన అంటే చివరికి మనం ఎక్కడికి వెళ్తామంటే ఆ నరకం అనే ఆ నరకంలోనికి మనము వెళ్ళేటట్టుగా మనము ఉంటామనేది మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి వాక్య సారాంశము సత్యం అనేది మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అటువంటి సారాంశమైన సత్యాన్ని తెలుసుకోలేని బిడ్డలు, తెలుసుకోలేకుండా ఈ లోకంలో ఉండి ఆ విధముగా ఆలోచన కలిగి ఉన్న బిడ్డలను వారిని ఏ విధముగా మనము దేవుని యొక్క సారాంశం తెలుసుకునేట్టుగా ఏ విధముగా మనము ఆలోచించేటట్టుగా చేయాలంటే అదే చెప్తున్నాడు 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అటువంటి సారాంశాన్ని సత్యాన్ని తెలుసుకోకుండా బిడ్డలు, మనము సత్యాన్ని తెలుసుకున్న బిడ్డలు ఏ విధముగా వారిని నిజమైన సత్యంలోకి సారాంశములుగా తీసుకురావాలంటే అపొస్తలుడైన పౌలు గారు పేతురు రాసిన మొదటి పత్రికలలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము 12వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తు ప్రభు ప్రతిష్ఠించుకోండి. అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమే క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనిందపోయి వారు సిగ్గుపడతారు. ఈ విధముగా దేవుని యొక్క సత్యాన్ని సారాంశాన్ని తెలుసుకోలేకపోతే వారికి మనం ఏం చేయాలంటే చాలా స్పష్టంగా ప్రతి వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలని పేతురు రాసిన పత్రికలో పేతురు ద్వారా మనకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మనము సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి సిద్ధముగా ఉండాలి. అప్పుడు మీ హృదయంలో క్రీస్తును ప్రభువును ప్రతిష్ఠించండి. అప్పుడు మీరు దేని విషయం దుర్మార్గులను దూషింపడతారో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనిందమయ్యే వారు సిగ్గుపడతారు. చాలా స్పష్టంగా ఇటువంటి సత్యాన్ని సారాంశాన్ని తెలుసుకోకుండా బిడ్డలు మనము వారికి ఏంటంటే సాత్వికముతోనూ దేవుని యందు భయముతోనూ సమాధానం చెప్తే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అప్పుడు
మనము చెప్తున్న మాటలు క్రీస్తు ద్వారా వారు తప్పనిసరిగా నేర్చుకొని క్రీస్తునందు వారు మనల్ని సిగ్గుపరుస్తూ అనుకుంటున్నా కానీ వారే అపనిందల పాలే సిగ్గుపడతారు అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు సారాంశాన్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుని వాక్యము అక్కడ కొంచెము ఇక్కడ కొంచెము అక్కడ కొంచెము దేవుడు వాక్యాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి ఆ వాక్య సారాంశము ఆ వాక్య సత్యాన్ని మనము ఆలోచన విధానంతో మనము నేర్చుకోవాలి తప్ప ఈ యొక్క అక్కడ దాన్ని పట్టుకొని మనము ఆలోచిస్తే అది నీకు ఆ సత్యం యొక్క ఆ వాక్యం యొక్క సారాంశం నీకు అర్థమవుదు అనేది నువ్వు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారని నేను ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అందుకోసమే ఈ విషయాలు గ్రహించేటప్పుడు అందుకోసం పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క వాక్యాన్ని సారాంశాన్ని అక్కడ దాన్ని ఏ విధముగా పట్టుకుని ఏలాడపడితే ఏమి జరుగుతుంది అదే విషయాన్ని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అపొస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుంటే అక్కడ అపొస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం ఒకసారి చదువుకుంటే ఆయన మమ్మను కొత్త నిబంధనలు అనగా అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారణకు చేయుటకు మాకు సామర్థ్యము కలుగ చేసి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయను. ఎవరైతే సత్యాన్ని సారాంశాన్ని గ్రహించకుండా అక్కడ చెప్పిన అక్షరాన్ని పట్టుకొని ఉంటే ఇప్పుడు నేను చదివిన 1వ యోహాను రాసిన సువార్తలో ఆయన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఎవరైతే నమ్ముకొని ఆ అక్షరాన్ని పట్టుకుని అదే యేసుక్రీస్తు దేవుడు నిజమైన దేవుడు అనుకుంటారో ఆ అక్షరాన్ని పట్టుకున్న వారు తప్పనిసరిగా చనిపోతారు. అక్షరమును చంపును, ఆ అక్షరము నిన్ను చంపేస్తుంది. ఇక్కడ చాలా స్పష్టంగా అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం ఆయన మన కొత్త నిబంధనలుగా అనగా అక్షరముకు కాదు కానీ ఆత్మకే పరిచారకులకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరము చంపను గాని ఆత్మ జీవింప చేయను. అక్కడ చదివిన మాటని ఆ అక్షరాన్ని పట్టుకొని నువ్వు ఊగిలాడుతూ ఉంటే తప్పనిసరిగా అది నీకు దేవుని విరుద్ధంగా ఆలోచన విధానం ఉంటుంది కానీ దేవుని యొక్క వాక్య సారాంశం అర్థం చేసుకోకుండా నువ్వు ఈ లోకంలో ఆలోచిస్తున్నావు. ఆ అక్షరాన్ని అలా విధంగా అక్షరాన్ని పట్టుకున్న విధంగా ఆలోచిస్తే నేను అది నరకాన్ని తీసుకెళ్తుంది అనే విషయాన్ని కొరింథీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క కొత్త నిబంధనకు మనము ఆ అక్షరము కాదు కానీ ఆత్మకు పరిచారకులు ఉండటానికి మనము సామర్థ్యం కలిగి ఉన్నాము. ఆత్మ సంబంధమైన విషయానికి మనము సామర్థ్యం కలిగి ఉండాలి. అక్షరము చంపుతుంది కానీ ఆత్మ జీవింప చేస్తుంది అంటే మనం ఆత్మ సంబంధంగా దేవుని యొక్క ఆత్మ సత్యమైన ఆ యొక్క వాక్య సారాంశాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇది బైబిల్ చదివే వాళ్ళు బైబిల్ను చదివే విధానంలో చాలా స్పష్టంగా తెలుసుకోవాలనేది నేను ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ యొక్క అక్షరాన్ని పట్టుకుని ఆ అక్షరాన్ని వేలాడుతూ ఉంటే అది మనకి ఆశీర్వాదము కాదు, ఆత్మ సంబంధముగా దేవుని యొక్క సారాంశాన్ని వాక్య సారాంశం మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాలన్నీ మేము చాలా స్పష్టంగా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా నేను చాలా స్పష్టంగా కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. అదే యోహాను గారు యోహాను సువార్తలో మొట్టమొదట 1వ అధ్యాయము 1వ వచనం రాసిన యోహాను గారు అదే యోహాను గారు 1వ రాసిన పత్రిక రాశాడు, 2వ రాసిన పత్రిక రాశాడు, 3వ రాసిన పత్రిక రాశాడు. ఇప్పుడు చదివిన భాగంలో మీకు చాలా స్పష్టంగా 1వ యోహాను రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1 నుంచి 21 చదువుతాడు చాలా స్పష్టంగా చెప్పారు. చదువుకున్నాం. అది మీకు చదువుతుంటే మీకు అర్థమైంది ఉంటుంది అనుకుంటున్నాను. కానీ చాలా స్పష్టంగా అక్కడ ఆయన యోహాను గారు ఇంటెన్షన్ ఏంటో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. యోహాను గారు ఆలోచన విధానం ఏంటో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఆ మొత్తము అధ్యాయం యొక్క సారాంశము ఆయన యోహాను గారు ఆలోచన విధానము యోహాను గారి యొక్క ఇంటెన్షన్ ఏంటో అనేది మనం సారాంశాన్ని అర్థం చేసుకోవాలి తప్ప అక్కడ నిజమైన దేవుడు ఆయన అంటే యేసుక్రీస్తు అనుకుంటే ఆ అక్షరాన్ని పట్టుకుంటే నువ్వు ఆత్మ సంబంధంగా ఆలోచించడం లేదు అనేది చాలా స్పష్టంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ యొక్క వచనాన్ని మనం చదువుకునే ముందు అంతకుముందు కూడా కొన్ని వచనాలు యోహాను రాసిన సువార్తలో మీకు చాలా స్పష్టంగా కనిపెడుతూ ఉంటాయి. యోహాను గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు యేసుక్రీస్తు ఎవరు అనేది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. యోహాను గారు యేసుక్రీస్తు ఎవరు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఒక వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ అదే యోహాను గారు రాసిన సువార్త
యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకుంటే, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడైన మన మధ్య నివసించును, తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనము ఆయన మహిమను కనుగొంటనే. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణముగా మన మధ్య నివసించింది. ఇంకా నివసించుతున్నది అని చెప్పట్లేదు. ఆల్రెడీ ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను అంటే జరిగిపోయినది. ఆ వాక్యము మన మధ్య శరీర సంబంధంగా నివసించినది అని ఇక్కడ యోహాను గారు గుర్తు చేస్తున్నాడు. అంటే ఈ వాక్యం అంటే ఏమిటి? ఈ వాక్యం అంటే శరీరధారి అంటే ఏ విధముగా మన మధ్య నివసించను, ఆల్రెడీ జరిగిపోయి నివసించనని ఎందుకు చెప్తున్నాడు అనేది మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. చాలా మంది ఈ వాక్యం అంటే యేసుక్రీస్తు వాక్యం అని, ఆ వాక్యమే శరీరధారిగా వచ్చి మన మధ్యన నివసించను అని అన్నాడు. నివసించను అంటే ఇంకా యేసుక్రీస్తు ఇప్పుడు మన మధ్య నివసిస్తున్నాడా? ఇంకా యేసుక్రీస్తు శరీరధారిగా వాక్యమై ఉండి మన మధ్య ఇంకా నివసిస్తున్నాడా అంటే ఇంకా యేసుక్రీస్తు మన మధ్య ఇంకా లేడు. ఇంకా ఆ వాక్యమే యేసుక్రీస్తు శరీరధారి మన మధ్య ఉంది, ఆ వాక్యమే యేసుక్రీస్తు అని మనం అనుకుంటూ ఉంటే, ఒకవేళ యేసుక్రీస్తు ఆ వాక్యం అని మనం అనుకుంటూ ఉంటే, ఆ వాక్యమే యేసుక్రీస్తు అని మనం అనుకుంటుంటే, యేసుక్రీస్తు ఇప్పుడు మరలా నివసిస్తూ ఉండాలి కదా మన మధ్యన, నివసిస్తూ ఉండాలి కదా. కానీ యేసుక్రీస్తు ఇక్కడ లేడు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడని తన దేవుని చిత్తాన్ని నెరవేర్చి యేసుక్రీస్తు మరలా తండ్రి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై మనము చేస్తున్న ప్రార్థనను యాజకత్వములు తన దేవునికి ఆయన ద్వారా ఆయనకు విరమిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క యజ్ఞము చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క తన పాత్రను భూలోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. మరలా పరలోకంలో తండ్రి దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని తన యొక్క ప్రార్థన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమార్తెలుగా మనం అందరం పిలువబడ్డామో వారి అందరూ రేపు నిత్య జీవము దొరకటానికి, ఆ పరలోకము చేరటానికి, యేసుక్రీస్తుకి ఏవైతే ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన పరలోకం వెళ్ళాడో, ఆయనలో ఉన్న మనమందరూ కూడా ఆయన పరలోకం ఇవ్వటానికి ఆయన మన యొక్క ప్రార్థనలు మనం చేసే మన యొక్క విధానాన్ని చూస్తూ దేవునికి యేసుక్రీస్తు ద్వారా మన ప్రార్థన దేవునికి విన్నవిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ఇప్పుడు ఇక్కడ లేడు. కానీ ఈ వాక్యం అంటే ఇప్పుడు మనం అది యేసుక్రీస్తు అనుకుంటే ఏ విధముగా ఉంటుంది అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు యోహాను గారి ఇంటెన్షన్ ఏమిటి? యోహాను గారు ఎందుకు చెప్తున్నాడు ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాలంటే, యేసుక్రీస్తు ఉన్న కాలంలో దేవుడు చెప్పిన మాట, వాక్యం అంటే దేవుడి మాట, దేవుడు చెప్పిన మాట యేసుక్రీస్తులో స్పష్టంగా ఆయనలో ఉన్నది. మనసుతో ఉన్నది, శరీరంతో ఉన్నది, దేహంతో ఉన్నది. ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన మాటను యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు చేసి దేవుడు చెప్పిన మాటను పరిపూర్ణంగా యేసుక్రీస్తు యొక్క జీవన విధానంలో కానీ, యేసుక్రీస్తు యొక్క ఆలోచన విధానంలో కానీ, యేసుక్రీస్తు చేసిన పనిలో కానీ ఏదైనా సరే దేవుని మాట యేసుక్రీస్తు సంపూర్ణంగా నెరవేర్చి చూసి అప్పుడు ఆ వాక్యం ఆయనలో నివసించను. అది చెప్తున్నాడు యేసుక్రీస్తు నివసించిన అది చెప్తున్నాడు యోహాను గారు. అంటే అప్పుడు యేసుక్రీస్తులో దేవుని యొక్క మాట, దేవుడు చెప్పిన ప్రతి మాట యేసుక్రీస్తులో ఉండి చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక తల్లి తండ్రి ఇద్దరు ఉన్నప్పుడు ఒక తండ్రి చేసే పని కుమారుడు చేస్తే మనం ఏమనుకుంటాం, అరే వీడు అచ్చము తండ్రిలాగే కుమారుడు చేస్తున్నాడు, మాటలో అలా ఉన్నాడు, ప్రవర్తనలో అలా ఉన్నాడు, జీవితంలో అన్నాడు, చేసే విధానంలో అన్నాడు, ఎట్లా అచ్చము తండ్రి ఎలా చేస్తాడో కుమారుడు కూడా అలా చేస్తాడు అని చాలా స్పష్టంగా మనము ఈ లోక సంబంధముగా ఒక తండ్రి కొడుకులు విధానంలో చూస్తున్నప్పుడు, తండ్రి ఏదైతే చేస్తాడో కుమారుడు కూడా అదే చేస్తూ ఉన్నప్పుడు వీడు నిజంగా తండ్రిలాగే చేస్తున్నాడు అంటాం. కానీ ఈయనే తండ్రి అని మనం ఎలా అంటామా మనం అనము. తండ్రి వేరు ఉన్నాడు, కుమారుడు వేరు ఉన్నాడు. కానీ కుమారుడు ఏం చేస్తున్నాడంటే తండ్రి ఏదైతే చేస్తున్నాడో, తండ్రి ఆలోచన విధానమో తండ్రి చెప్పినట్టే కుమారుడుగా చేస్తున్నాడు. అంటే తండ్రి యొక్క మాటలు కుమారుడిలో స్పష్టంగా ఆయన మాటలు అక్కడ ఆయనలో ఉంటున్నాయి, ఆయనలో ఉండి ఆయన చెప్పి నివసిస్తున్నాయి. కాబట్టి ఆ కుమారుడు తండ్రి ఏదో చెప్పాడు అదే చేస్తున్నాడు. కాబట్టి తండ్రి వేరు, మరలా కుమారుడు వేరు. అదే విధంగా తండ్రి దేవుడు వేరు, కుమారుడు యేసుక్రీస్తు కుమారుడు వేరు. కానీ ఆ వాక్యం అంటే దేవుని మాట క్రీస్తులో నివసించినంటే దేవుడు చెప్పినట్టు ప్రతిదీ కూడా క్రీస్తు చేసి చూపించాడు. అప్పుడు ఆయన అందుకోసమే యోహాను గారు ఆ యేసుక్రీస్తు ఉన్న కాలంలో యోహాను గారు ఉన్నాడు కాబట్టి
ఆయన ఆ దేవుని మాట క్రీస్తులో ఉండి అనుసరించాడు, అందుకే ఆయనలో నివసించను దేవుని మాట అని అక్కడ చెప్తూ ఉన్నాడు. నివసించను అంటే అప్పుడు ఉన్నది అని యోహాను గారు చాలా స్పష్టంగా గుర్తు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు మన మధ్య లేడు. కానీ మనకి ఇప్పుడు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట ఇప్పుడు ఎక్కడున్నది? దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము ఇప్పుడు ఎక్కడున్నదంటే ఎక్కడున్నది? దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము ఇంతకుముందు యేసుక్రీస్తులో ఉన్నది, యేసుక్రీస్తులో నివసించినది. ఇప్పుడు ఎక్కడున్నది అని అంటే మనము ఎక్కడున్నదంటే సంఘం అనే శరీరములో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట నివసిస్తుంది. సంఘమే శరీరము, శరీరమే యేసుక్రీస్తు. కాబట్టి ఆ సంఘం అనే ఆ యొక్క శరీరములో యేసుక్రీస్తు దేవుని యొక్క మాట ఇప్పుడు సంఘములో శరీరములో నివసిస్తుంది అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప అక్కడ యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు, యేసుక్రీస్తే శరీరధారిగా దేవుడు వాక్యమే దేవుడుగా వచ్చాడు అని అంటే అది వాక్యం యొక్క సారాంశాన్ని అర్ధరహితముగా మనం ఆలోచిస్తున్నాము. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఆ సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ సారాంశాన్ని అర్థం చేసుకుంటేనే ఆ వాక్యం యొక్క యోహాను గారు ఏమి చెప్పాడు అనేది మనకు అర్థమవుతుంటుంది. ఆ విధముగా వాక్యం అంటే దేవుని యొక్క మాట అనేది మనం స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యం అంటే యేసుక్రీస్తు అని అనుకుంటే అక్కడ మనకి ఆ యొక్క వాక్యం యొక్క సారాంశం మనకు అర్థమవదు. ఆ విధంగా మనం ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మరలా యోహాను గారు అదే యోహాను రాసిన సువార్తలో 29వ అధ్యాయము 1వ యోహాను రాసిన సువార్తలు 9 మర్నాడు యోహాను యేసు తన వద్దకు రాగా, ఇదిగో లోకపాపము మోసుకోకు దేవుని గొర్రె పిల్ల అని, దేవుని యొక్క గొర్రె పిల్ల అని యేసుక్రీస్తుని గురించి యోహాను గారు అదే మాట చెప్తున్నాడు. అదేవిధంగా ఇంకొక వచనం కూడా మనం చూస్తే 34వ వచనం కూడా మనము అదే అధ్యాయం 34వ వచనం కూడా చూస్తే, ఈయనే దేవుని కుమారుడని నేను తెలియచేసి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇక్కడ అదే యోహాను గారు తన ఇంటెన్షన్, తన ఆలోచన విధానం చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. ఈయనే దేవుని కుమారుడని తెలియజేసి సాక్ష్యం ఇచ్చుచున్నాను అని బాప్తిస్మం ఇచ్చిన ద్వారా యోహాను గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చుచున్నాను. పై వచనంలో దేవుడు అనుకుంటే, పై వచనంలో యోహాను గారు తన ఆలోచన విధానంలో యేసుక్రీస్తుని దేవుడు అని అక్కడ ఉంటే, కింద వచనంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఏ విధంగా సాక్ష్యం ఇస్తాడు అనే ఆలోచన విధానం మనకు చాలా స్పష్టంగా కలిగి ఉండాలి. కాబట్టి యోహాను గారి ఆలోచన విధానం, యోహాను గారి ఇంటెన్షన్ ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని చెప్పడానికే చెబుతున్నాడు. ఆయన యొక్క ఆలోచన విధానం బయలుపరుస్తున్నాడు తప్ప యేసుక్రీస్తు దేవుడు అనేది ఆయన బయలుపరచట్లేదు. అదేవిధంగా ఇంకొక వచనాలు కూడా అదే ఉన్నాయి. అదే మనం 34 వచ్చి చదువుకున్నాం. అదేవిధంగా 36వ వచనం కూడా మనం చదువుకుంటే 36వ వచనం అంటే, అతను నడుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అంటే దేవుని గొర్రె పిల్ల, దేవునికి సంబంధించిన వాడు, రేపు పొద్దున బలిత్యాగము చేయటానికి సంసిద్ధమైన దేవుడు పంపబడిన దేవుని కుమారుడైన గొర్రె పిల్లగా ఉంటున్నాడు అని యోహాను గారు తన యొక్క యేసుక్రీస్తు తన యొక్క ఆలోచన విధానాన్ని అక్కడ చెబుతూ ఉన్నాడు, సువార్త చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని గొర్రె పిల్ల అని చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక వచనం కూడా మనం పరిశీలిస్తే అదే మూడవ అధ్యాయము యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము అక్కడ 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుంటే, యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడును, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడే ఉంటే కానీ నువ్వు చేయుచున్న ఈ సూచక్రియలు ఎవడను చేయలేడు అని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడికి వచ్చి యేసుక్రీస్తు సువార్త చేస్తూ వచ్చినప్పుడు ఆయన చెప్తాను, నువ్వు దేవుని యొద్ద నుండే వచ్చి బోధకుడు అయిన వెరుగుదాము, దేవుడు అతనికి తోడే ఉంటే నువ్వు చేయించిన సూచక్రియలు ఎవడన్నా చేయడు. అంటే దేవుడు ఉన్నాడు, నువ్వు కూడా యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడుగా ఉంటున్నావు అని అక్కడ నికోదేము అనే ఒక అధికారి వచ్చి చెప్తున్నాడు. దేవుడు నీకు తోడై ఉంటేనే ఇవన్నీ చేస్తున్నావు అంటే దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు, నువ్వు కూడా ఉన్నావని చెప్తున్నాడు. కానీ యేసుక్రీస్తునే దేవుడని ఆ నికోదేము ఆ యొక్క అధికారి అక్కడ సంబోధించట్లా. దేవుడు ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు చెప్తే నువ్వు బోధ చేస్తున్నావు, దేవుడు నీకు తోడే ఉంటేనే నువ్వు ఇది చేస్తున్నావు అని
ఆయనతో ఆయన యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఉన్నది. కాబట్టి ఒకడు కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలో కింద వచనంలో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆ నికోదేము ప్రశ్న వేసి నువ్వు దేవుడితో ఉన్నావు, దేవుడు నిన్ను పంపిస్తే వచ్చావు, దేవుడు నీకు తోడే అన్నాడు, అందుకే ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పినప్పుడు ఆ నికోదేము నేను ఆ యొక్క దేవుని రాజ్యంలో ఎలా వెళ్ళాలంటే కింద వచనంలో మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఒక నీటి మూలముగా ఆత్మ మూలంగా జరిగితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడం నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు నికోదేముకి సమాధానం చెప్పినట్టుగా కనబడుతున్నది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా, సారాంశము చాలా జాగ్రత్తగా, యోహాను గారి ఇంటెన్షన్ మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అదే అధ్యాయము 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కానీ తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వసించబడేవాడిని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారు. దేవుడు లోకమును ఎంతో తన అద్వితీయ కుమారునిగా, అంటే ఇంకా ద్వితత్వం లేదు, ఇంకా ఎవరు లేడు, ఆయన దేవుడు తన కుమారునిగా ఆయన నిర్ణయించుకొని మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి పంపించాడు అనేది చాలా స్పష్టంగా ఉన్నది. అదే యోహాను గారు మరలా అదే 3వ అధ్యాయం 35వ వచనం కూడా, అదే 3వ అధ్యాయం 35వ వచనం కూడా మనం చదువుకుంటే 35వ వచనం 3వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకుంటే తండ్రి కుమారుని ప్రేమించినాడు కనుక ఆయన చేతికి సమస్తం అప్పగిచ్చినాడు. కుమారుని విశ్వసించేవాడు నిత్య జీవము గలడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడగానే దేవుని ఉగ్రత వాని యందు నిలిచి ఉండెను. కుమారుని విశ్వాసించేవాడు నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండెను అని మళ్ళా అదే యోహాను గారు యేసుక్రీస్తుని గురించి సంబోధిస్తూ ఉన్నాడు. ఇలా చాలా వాక్య భాగాలు ఆ యోహాను రాసిన సువార్తలో మనం చదువుకుంటూ పోతూ ఉంటే చాలా స్పష్టంగా యేసుక్రీస్తుని గురించి యోహాను గారు ఆలోచన విధానం, యోహాను గారి ఇంటెన్షన్ ఏంటో అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. యోహాను గారు యేసుక్రీస్తుని గురించి ఏమి చెప్తున్నాడు అనేది మనము ఈ అధ్యాయాలన్నీ మనం చదువుకుంటూ పోతుంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తున్నాడు తప్ప యేసుక్రీస్తు దేవుడు అని చెప్పట్లేదు యోహాను గారు. ఈ విషయాన్ని మీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే చివరిగా ఈ వచనాలన్నీ చాలా ఉన్నాయి యోహాను సువార్తలో. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు యోహాను సువార్త చాలా జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటే యేసుక్రీస్తు అసలు ఎవరు అని యోహాను గారు చెప్తున్నాడు అనేది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యోహాను గారు యేసుక్రీస్తుని దేవుడు అని చెప్తున్నాడా, యోహాను గారు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తున్నాడా, యోహాను సువార్తలు ఏమి చెప్తున్నాడు అనేది మీరు యోహాను సువార్త చివరి నుంచి చివరి దాకా ఆ 22 అధ్యాయాలు ఉంటాయి అనుకుంటా, 21 అధ్యాయాలు ఉంటాయి. 21 అధ్యాయాల్లో కూడా మీరు చదువుకుంటే యేసుక్రీస్తు గురించి యోహాను గారు తన ఆలోచన, తన ఇంటెన్షన్ ఏమిటో చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నాడు అనేది మనం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. నేను గత ఆదివారం అదే చెప్పాను. మనము 17వ అదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో అదే విషయం చెప్పాను. అద్వితీయ సత్యం నిన్ను గొప్ప యేసుక్రీస్తు నిలుగుటే నిత్య జీవమని మీకు నేను గుర్తు చేశాను. అదే విధంగా అదే యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో కూడా చివరిగా చెప్పే యేసు దేవుని కుమారుడు క్రీస్తుని మీరు నమ్మి ఆయన నాన్న జీవం పొందినట్లు ఇవన్నీ రాయబడినని యోహాను గారు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి యోహాను సువార్తలో తన యొక్క ఆలోచన విధానము, తన ఇంటెన్షన్ యేసుక్రీస్తు గురించి చాలా స్పష్టంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడని చెప్తున్నాడు తప్ప యేసుక్రీస్తు దేవుడని చెప్పట్లేదు. ఇది యోహాను సువార్తలో ప్రతి అధ్యాయంలో కొన్ని ఇంపార్టెంట్ వచనాలు మీకు నేను చూపించాను. ఇంకా చాలా ఉన్నాయి. 7:16 చదువుకోండి, సమయం లేదు కాబట్టి నేను చదివించట్లేదు. 6:33, 7:16, అదేవిధంగా 8:26, అదేవిధంగా 19:7, ఇవన్నీ 16వ అధ్యాయం 1-3 వచనం నుంచి ఇవన్నీ మీరు చదువుకోండి. యోహాను సువార్త స్పష్టంగా మీరు చదువుకోండి. అదే విధంగా ఇప్పుడు మనం ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 1 చదువుకున్నాము. ఇప్పుడు మనం 1వ యోహాను పత్రిక మనం చదివిన భాగంలోనికి మనం వద్దాం. ఇక్కడ కూడా యోహాను గారు పత్రికలో ఆ యోహాను గారే యోహాను సువార్త రాసిన యోహాను గారే 1వ యోహాను రాసిన పత్రికలో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు యేసుక్రీస్తుని గురించి. ఏమి చెబుతున్నాడో అనేది కూడా ఈ పత్రికలో కూడా మనము అసలు యేసుక్రీస్తుని గురించి యోహాను గారు ఏమి స్పష్టంగా చెప్తున్నాడో అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా బయలుపరిచాడు. తన ఉద్దేశాన్ని, తన ఇంటెన్షన్ ని చాలా స్పష్టంగా ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. స్పష్టంగా అన్ని చదివించడానికి సమయం లేదు కాబట్టి ఈరోజు కొంచెం లేటుగా మనము వాక్య భాగంలోకి వచ్చాము కాబట్టి కొన్ని వాక్యాలు మీకు నేను చదివిస్తాను. ఎందుకంటే స్పష్టంగా 4వ అధ్యాయము 1వ యోహాను పత్రిక మొట్టమొదట
యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుంటే అక్కడ మీకు స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడంటే 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొక్క నుండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవునికి చూచి ఆ జీవుని కొద్ది సాక్ష్యం ఇస్తున్నాను, దానిని మీకు తెలియపరుచున్నాను. ఇక్కడ కింద వచనం చూస్తే మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము నేను 3వ వచనములో చివరి వచనం చదువుకుంటున్నా. చివరి వచనం, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమాట మేము ఈ సంగతులు రాయిచున్నాము అని యోహాను గారు, అదే యోహాను రాసిన పత్రికలో యోహాను గారు మొదటి పత్రికలో మన సహవాసం ఎవరితో ఉండాలంటే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉండాలి అని, అప్పుడే మన సంతోషం పరిపూర్ణం అవుతుంది, అప్పుడే మనము సత్యాన్ని మనం గ్రహిస్తాము. అదని మీకు నేను సంగతులు తెలియపరుస్తున్నానని అదే యోహాను గారు మొదటి పత్రికలో చాలా స్పష్టంగా 1వ అధ్యాయంలో 3వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. తండ్రితో మన సహవాసం ఉండాలని చెప్తున్నాడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మన సహవాసం ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన యొక్క ఉద్దేశము చాలా స్పష్టంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడులోనే సహవాసం ఉండాలని చాలా స్పష్టంగా తండ్రి గురించి చెప్తున్నాడు, కుమారుని గురించి చెప్తున్నాడు. అదే యోహాను గారు మరలా ఆ పత్రికలో 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మరలా యేసుక్రీస్తుని ఏ విధముగా మనం విశ్వసించాలో అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రియులారా 4వ అధ్యాయము 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రభుత్వం లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన కావో పరీక్షించబడి యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మ మీద క్రీస్తు విరోధి ఆత్మ వచ్చిన మీరు విన్న సంగతి ఇదివరకే అది లోకంలోనికి ఉన్నది. ఎవరైతే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి అని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధి. ఇక్కడ దేవుని సంబంధి అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు కూడా ఒక వ్యక్తి అనేది ఉన్నాడు, ఆయన శరీరధారిగా వచ్చి ఉన్నాడని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు అంటే మనిషి రూపంలో ధరించుకొని వచ్చాడు. ఇక్కడ దేవుడు మనిషి రూపంలో ధరించుకొని వచ్చాడు అని యోహాను గారు ఇంటెన్షన్ గా యోహాను గారు చెప్పట్లేదు. దేవుడే ఆ పరలోకం విడిచిపెట్టి మరలా యేసుక్రీస్తు రూపంలో దేవుడిగా వచ్చాడని యోహాను గారు చెప్పట్లేదు. ఆ దేవుడే యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు లాగా దేవుడు లాగా ఉంటున్నాడు, దేవుడే యేసుక్రీస్తు అయి దేవుడే ఉంటున్నాడని యోహాను గారు స్పష్టం చేయట్లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాయంటే యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధి. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధం అనేది కాదు. అంటే యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడు, దేవుడు రాలేదని ఇక్కడ చాలా స్పష్టంగా యోహాను గారి తను చెప్తున్నాడు. దేవుడు శరీరధారిగా వచ్చాడని యోహాను గారి ఉద్దేశం ఇక్కడ కాదు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. యోహాను గారు చాలా స్పష్టంగా యేసుక్రీస్తుని ఏ విధంగా చెప్తాడంటే శరీరధారి వచ్చాడు, దేవుడు వచ్చాడని యోహాను గారు చెప్పట్లేదు. శరీరధారిగా దేవుడే శరీరం ధరించి లోకంలోకి వచ్చాడు అనట్లేదు. కానీ చాలా మంది అదే చెప్తున్నాడు. ప్రియులారా అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరి ఉన్నారు. చాలా మంది అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరి ఉన్నారు. ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. యేసుక్రీస్తే శరీరధారికి దేవుడి రూపంలో వచ్చాడు అని చాలా మంది చెప్తూ ఉన్నారు. దేవుడే యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నారు. కానీ వారి అబద్ధ ప్రవక్తలు చాలా జాగ్రత్త. ఎందుకంటే ప్రతి ఆత్మ నమ్మకముగా దేవుని ఆత్మ సంబంధమైన చాలా జాగ్రత్తగా మీరు గ్రహించాలి. అందుకోసం ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడు, దేవుడు శరీరధారి రాలేదు అని యోహాను గారు చాలా స్పష్టంగా వాక్యం యొక్క సారాంశాన్ని చాలా జాగ్రత్తగా ఆత్మ సంబంధంగా చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడని చాలా స్పష్టంగా చెప్తుంటే యేసుక్రీస్తు దేవుడే శరీరధారి వచ్చాడని నువ్వు ఎలా అంటావు అనేది నువ్వు చాలా జాగ్రత్తగా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలా ఆలోచిస్తూ ఉంటే నువ్వు దేవుని సంబంధమైన వాడివి కాదు, నువ్వు సాతాను సంబంధమైన వాడివే. చాలా జాగ్రత్తగా మనము వాక్య భాగాలని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలని నేను ప్రభువు మనం చేస్తున్నాను. అదే విధముగా అదే అధ్యాయము 1వ యోహాను రాసిన పత్రిక
ఐదవ అధ్యాయము, యేసు క్రీస్తు ఏసే, చాలా జాగ్రత్త చదవండి, ఏసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు. ఏసే క్రీస్తుని నమ్మాలి. ఏసే 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 క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. చాలా మంది యేసు క్రీస్తు వేరు వేరు అనుకుంటున్నారు. అప్పుడు అలా అనుకున్నారు, ఇప్పుడు కూడా అలా అనుకున్న వాళ్ళు ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఏసే క్రీస్తు ఉన్నాడని, అందుకోసమే ఈ యేసునే క్రీస్తుగా దేవుడు అధికారం ఇచ్చి నియమించాడని అపొస్తలుల కార్యములు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏసే క్రీస్తు ఉన్నాడు. ఈ విధముగా మనం నమ్మితేనే దేవుని మూలముగా పుట్టిన వారు ఉంటాం. ఆ విధంగా ఆలోచించగలిగి 4వ వచనం మనం చదువుకుందాం. అదే పత్రిక, అదే యోహాను రాసిన పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే చాలా స్పష్టంగా మనకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. యోహాను గారి యొక్క ఇంటెన్షన్, యోహాను గారి యొక్క ఆలోచన విధానం, యేసుక్రీస్తు ఎవరై ఉంటాడనేది కూడా, ఎవరైతే యేసుక్రీస్తు ఉంటే ఈ లోకము అంటే మనుషులను ఎవరైతే జయిస్తారో అనేది చాలా స్పష్టంగా యోహాను గారి ఆలోచన విధానం, ఇంటెన్షన్ చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. ఏమని బయలుస్తుండేదంటే 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించు విజయం మన విశ్వాసమే. ఆ లోకాన్ని జయించే విశ్వాసం ఏమిటి? దేవుని మూలముగా పుట్టిన వారు అందరము మనం కూడా లోకమును జయిస్తారు. మనం దేవుని మూలముగా వచ్చే వారందరూ కూడా దేవుని లోకమును జయిస్తాము. ఆ లోకమును జయించే విజయము మన విశ్వాసమే. ఆ లోకాన్ని జయించే విజయము ఏమిటి? ఆ లోకాన్ని జయించే విజయం ఏమిటి? ఆ లోకాన్ని జయించే విజయం ఏమిటంటే, ఆ విశ్వాసం ఏంటంటే, యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు ఎవడు? ఇక్కడ చాలా స్పష్టంగా యోహాను యొక్క దేవుని కుమారుని యేసుక్రీస్తు గురించి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ లోకాన్ని నువ్వు జయిస్తావు. ఆ లోకాన్ని జయించే విజయము నీ విశ్వాసమే. ఆ విశ్వాసం ఏంటో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా ఆ విశ్వాసం అంటే యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించి మరి ఎవడు? ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తారో ఆ విశ్వాసమే నిన్ను జయిస్తుంది తప్ప ఇంక ఏది జయించదు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు లోకమును జయించదు. ఆ లోకమును జయించే విజయము మన విశ్వాసమే. ఆ విశ్వాసం ఏంటంటే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మితేనే, ఆ విశ్వాసం ఉంటే నువ్వు లోకము జయిస్తావు తప్ప ఇంక ఎవరు కూడా జయించరు అని చాలా స్పష్టంగా యోహాను గారు చెప్తున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు, యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు ఎవరు అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడిని నమ్మితే తప్ప లోకాన్ని జయిస్తావు తప్ప నువ్వు లోకాన్ని, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాకుండా ఇంకేదైనా నమ్మితే నువ్వు లోకాన్ని జయించలేవు. స్పష్టంగా యోహాను గారు యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు ఏమిటో అనేది చాలా స్పష్టంగా తన ఆలోచన విధానం బయలుపరుస్తున్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడిని నమ్మితేనే, ఆ విశ్వాసం ఉంటేనే నువ్వు ఈ లోకాన్ని జయిస్తావు, ఈ మనుషులను జయిస్తావు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అదేవిధంగా 9వ వచనం కూడా చదువుకుంటే, మనము మనుషుల సాక్ష్యం అంగీకరిస్తున్నాము కాదు, దేవుని సాక్ష్యమే బలమైనది. మనం మనుషుల సాక్ష్యాన్ని అంగీకరిస్తున్నాము కానీ దేవుని యొక్క సాక్ష్యమే బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. ఇప్పుడు మన మనుషులు చాలా మంది సాక్ష్యం చెప్తూ ఉన్నాం. ఏం చెప్తుంటే యేసుక్రీస్తు దేవుడే, ఇంకా ఏదేదో చెప్తూ ఉంటాం. మనుషులు ఈ విధంగా చెప్తూ ఉంటారు, సాక్ష్యం చెప్తూ ఉంటారు, చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మనుషులు ఇచ్చే సాక్ష్యం అంగీకరిస్తున్నాము కదా, దేవుని సాక్ష్యం మరి బలమైనది. మన మనుషుల సాక్ష్యం మనం అంగీకరిస్తున్నాం కానీ దీనికంటే బలమైన సాక్ష్యము దేవుడిచ్చే సాక్ష్యము బలమైనది. ఆ బలమైన సాక్ష్యం ఏంటంటే, బలమైన సాక్ష్యం బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని సాక్ష్యం ఎవరి గురించి? తన కుమారుని గురించి ఇచ్చినది. ఆ కుమారుని గురించిన సాక్ష్యం ఏంటంటే, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు తనలో తను ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని కుమారుడు యందు విశ్వాసం ఉంచేవాడు ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మినవాడు ఆయన తన కుమారునికి వచ్చిన సాక్ష్యము నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. దేవుడు ఇచ్చిన సాక్ష్యము యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా నమ్మలేదు కాబట్టి దేవుడు అతన్ని అబద్ధికుడుగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏదనగా, దేవుడు మనకు నిత్య జీవము దయచేసాను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపవాడు జీవము లేని వాడే అని యేసుక్రీస్తుని గురించి దేవుని సాక్ష్యము బలమైనది. యేసుక్రీస్తుని గురించి దేవుని సాక్ష్యం అంటే, ఈయన నా కుమారుడు,
ఈయన ద్వారానే నిత్య జీవం కలుగుతుంది. దేవుని కుమారుడు అంగీకరింపని వాడు, దేవుని కుమారుని అంగీకరింపని జీవం లేనివాడు, దేవుడిని ఎవరైతే యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా అని అంగీకరింపలేకపోతే వారు జీవం లేని వాడుగా ఉంటారు. ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంగీకరిస్తే వారు జీవం కలిగి ఉంటారు అనేది చాలా స్పష్టంగా యోహాను గారు యేసుక్రీస్తుని గురించి చాలా స్పష్టంగా సాక్ష్యము, దేవుని సాక్ష్యం బలమైనదిగా చాలా స్పష్టంగా ఇక్కడ 1 యోహాను రాసిన పత్రికలో స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తును దేవుని కుమారుడని అంగీకరిస్తేనే మనకు జీవము కలవారుగా మనం ఉంటామనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి బిడ్డలే దేవుని మూలముగా మనం పుట్టాము. యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా అని మనం విశ్వసిస్తేనే మనము దేవుని కుమారులుగా దేవుని కుమారులుగా యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని పుట్టాము అనేది మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇంకా కింద వచ్చిన చదువుకుంటే ఇంకా పాపం గురించి, మరణకరణమే పాపం ఏంటి అని ఇవన్నీ మనకు చెప్పాడు. మరణకరణము కాని పాపం ఉంటుంది, మరణకరణము పాపం అని ఉంటుంది. అది ఇంకొక సబ్జెక్టు. అది వచ్చినప్పుడు మరణకరణము కాని పాపం ఏంటిది, మరణకరణమైన పాపం ఏంటిది అనేది మనం తర్వాత నేర్చుకుందాం. మరణకరణము అయిన పాపం, మరణకరణము కాని పాపం కూడా ఈ లోకంలో మనుషులు చేస్తూ ఉంటారు. మరణకరణమైన పాపం ఏంటంటే ఒక సందర్భంలో ఉదాహరణగా మరణకరణమైన పాపం ఎవరు చేశారంటే ఆ ధనాన్ని అమ్మేసిన ఒక ఉన్నారు. ఎవరంటే అదే ఒక ఆస్తిని అమ్మేసి పేతురు దగ్గర పాదాల దగ్గర తీసుకొచ్చారు. అననీయ సప్పీరా ఉదాహరణగా మనం తీసుకొచ్చుకుంటే అననీయ సప్పీరా చేసింది మరణకరమైన పాపము అననీయ సప్పీరా చేసింది. ఎందుకంటే వారు ఆలోచన విధానం తీసుకొచ్చి ఆ పాపము చేశారు. ఉదాహరణ మరణకరమైన పాపం ఏంటంటే అననీయ సప్పీరా చేసిన పాపమే మరణకరమైన పాపము. ఆ వారు పొందారు అననీయ సప్పీరా. అటువంటి ఆలోచన విధానం చేసేవాళ్ళు మరణకరమైన పాపం పొందుతూ ఉంటారు. కాబట్టి ఆ విషయము, ఆ యొక్క ఆలోచన విధానము ఉండకూడదు అనేది అననీయ సప్పీరా ద్వారా మనకు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం చాలా స్పష్టంగా తర్వాత నేర్చుకుందాము. కానీ ఇప్పుడు మనము ఈ 1వ యోహాను రాసిన పత్రికలో ఇంకా నేను చెప్పిన వాక్యాల గురించి మీకు వివరిస్తాను. ఇక్కడ మనం చదువుకుంటే అక్కడ మనము 19వ వచనం మనం చదువుకుంటే చివరిగా 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుంటే మనము దేవుని సంబంధాలు మరియు లోకమంతయు దుష్టుని సంబంధాలను ఎరుగుదము. మనము దేవుని సంబంధాలను లోకమంతయు దుష్టుని సంబంధాలను ఎరుగుదము. ఎవరు దేవుని సంబంధములు అంటే ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి దేవుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా కుమార్తెలుగా పిలువబడ్డారో వాళ్ళందరూ కూడా దేవుని సంబంధాలు. ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి పిలవకుండా ఎవరైతే ఉన్నారో వారందరూ లోక సంబంధాలు అని చెబుతూ ఇక్కడ మనము సత్యవంతుడైన వారిని ఎరగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించుతున్నాడు. చాలా స్పష్టంగా చదవండి, చాలా జాగ్రత్తగా చదవండి. ఈ యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా, చాలా పరిశీలనాత్మకంగా చాలా జాగ్రత్తగా చదవండి. చదివితేనే వాక్యాన్ని మనకు అర్థమవుతుంది తప్ప ఏదో గబగబా చదివితే మనకు అర్థమవుతుంది. ఒక సందర్భంలో నేను చాలా స్పీడ్గా చదువుతూ ఉంటాను, కానీ ఒక సందర్భంలో అది అర్థమవుకుండా ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా చదువుతూ ఉండండి. ఇక్కడ 20వ వచనం ఎవరు మనం అంటే దేవుని సంబంధులైన మనము అంటే ఇక్కడ దేవుని సంబంధులైన మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనే దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడు. సత్యవంతుడైన వారిని ఎరగవలననే దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించుచున్నాడు. అంటే సత్యవంతుడు అయిన వాడు ఎవరో ఒకడు ఉన్నాడు. ఆయన వచ్చి దేవుని కుమారుడు వచ్చి మనకి ఆ సత్యవంతుడైన వారిని తెలుసుకోవాలని మనకి వివేకము అనుగ్రహించుచున్నాడు. చాలా స్పష్టంగా, చాలా జాగ్రత్తగా చదవండి. మనము సత్యవంతుడు వారిని ఎరగవలనని, అంటే సత్యవంతుడైన వారు ఎవరో ఉన్నారు, ఆయన ఎరగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించుచున్నాడని ఎరుగుదము. ఆ విధంగా మనం ఎరగాలి. సత్యవంతుడైన వారిని తెలుసుకోవాలని, ఆ సత్యవంతుడైన తెలుసుకోవాలంటే దేవుని కుమారుడు వచ్చి మనకి తెలియపరచడానికి, మనకి వివేచన ఇవ్వడానికి ఆయన వచ్చి ఎరుగుదము. ఆ విధంగా మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ సత్యవంతుడు వారిని తెలుసుకోవటము, తెలియపరిచే బాధ్యత ఎవరి మీద వచ్చాడంటే దేవుని కుమారుడి మీద వచ్చాడు. అది మనకు తెలియపరచడానికి ఆయన వచ్చాడని ఎరగాలి. అంటే సత్యవంతుడు అంటే ఎవరు? సత్యవంతుడు అంటే ఇక్కడ యేసుక్రీస్తునా?
చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇక్కడ సత్యవంతుడు వాడిని ఎరగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకి వివేకం అనుసరిస్తున్నాడు, ఎరగాలని చెప్తున్నప్పుడు సత్యవంతుడు అంటే యేసుక్రీస్తున్నా? ఇక్కడ సత్యవంతుడు అంటే ఎవరు? అందుకోసం అక్కడ కొంచెము, అక్కడ కొంచెము, అక్కడ కొంచెము, అక్కడ సూత్రం, అక్కడ సూత్రం, ఆజ్ఞ. ఈ 66 పుస్తకంలో దేవుడు చాలా స్పష్టంగా వాక్యాన్ని అర్థం చేసుకునే సారాంశం చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆ మాటలు పట్టుకుంటే నువ్వు అక్షరము నేను చంపేస్తుంది, కానీ ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే అది నీకు జీవం ఇస్తుంది. ఇక్కడ సత్యవంతుడు అంటే ఎవరు అనేది చాలా స్పష్టంగా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సత్యవంతుడు అంటే ఎవరు అంటే అదే యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు. సత్యవంతుడు అంటే ఎవరు? అదే యోహాను సువార్తలు. నేను ఎందుకు అది చదివించడం నేను మర్చిపోయాను, కానీ అదే యోహాను సువార్తలో అసలు సత్యవంతుడు అంటే ఎవరో చాలా స్పష్టంగా రాశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము. ఆ సత్యవంతుడు ఏ విధంగా ఎరగాలని అదే యోహాను గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆ సత్యవంతుడిని ఎరగాలని దేవుని కుమారుడు బయలుపరచాలని తీసుకుని ఆ సత్యవంతుడు ఎవరు అనేది చాలా స్పష్టంగా యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుంటే అక్కడ మిమ్మల్ని గురించి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు. ఇక్కడ సత్యవంతుడు అంటే ఎవరు అనేది యోహాను గారు ఇంటెన్షన్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సత్యవంతుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు కూడా చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. ఇక్కడ చాలా సంగతులు మీరు చెప్పాలని అనుకుంటున్నారు, కానీ మీరు చెప్పిన వినే శక్తి లేదు, మీరు గ్రహించే శక్తి లేదు. ఇప్పుడు కూడా చాలా సంగతులు చెప్తున్నా, బైబిల్ లేకుండా చాలా సత్యము చెప్తున్నా, సర్వసత్యము తీసుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నా, వినే ఓపిక మీకు లేదు, గ్రహించే శక్తి మీకు లేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే ఉంది. చెప్తున్న మాటలు వినే ఒక గ్రహించే శక్తి లేక అప్పుడు ఏ విధంగా యేసుక్రీస్తు ఏ విధంగా చెప్తున్నాడో చాలా సంగతులు నాకు కలవగానే మీకు వినే ఓపిక లేదు, మీరు గ్రహించే శక్తి లేదు. కాబట్టి ఇక్కడ సత్యవంతుడు అంటే ఎవరు చెప్తున్నాడంటే నన్ను పంపిన వాడే సత్యవంతుడు. ఇక్కడ సత్యవంతుడు ఎవరు చెప్తున్నాడు? నన్ను పంపిన వాడు, యేసుక్రీస్తుని పంపిన వాడు ఎవరు? తండ్రి యెహోవా. నన్ను పంపితే దేవుడు పంపితే నేను వస్తున్నాడు. చాలా స్పష్టంగా యోహాను దేవుడు నన్ను పంపించాడు, నేను పంపితేనే వచ్చానని చాలా బాగున్నాయి. దేవుడు పంపితే నేను వచ్చాను, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, దేవుడు చెప్పిన చేయడానికి వచ్చాను, మీ నిత్య జీవనానికి వచ్చాను, నేను మీ పాపం తీయడానికి నేను ప్రత్యక్షమయ్యాను అని చాలా వాక్యాలు. దేవుని కుమారుడు మన పాపలకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు పంపితే వచ్చాడు అని ఇవన్నీ దేవుడు పంపితేనే, తండ్రి దేవుడు యెహోవా పంపితేనే వచ్చాడు. అదే యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తున్నాడు యోహాను సువార్తలో, సత్యవంతుడు నన్ను పంపిన వాడే సత్యవంతుడు. అక్కడ సత్యవంతుడు అంటే ఎవరు? ఇందాక 1వ యోహాను పత్రికలో సత్యవంతుడి గురించి మీరు తెలుసుకోవాలి అని తెలిపిన ఆ సత్యవంతుడు దేవుడు తెలుసుకోవడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి పంపించాడు. అదే యేసుక్రీస్తు చెప్పడానికి ఈ లోకంలోకి వచ్చాడు, సత్యవంతుడైన దేవుని తెలుసుకోవడానికి. ఆ విధముగా సత్యవంతుడు అంటే దేవుడే యెహోవానే. నేను ఆయన యొద్ద వినిన సంగతులు లోకములకు బోధించున్నా చెప్తున్నాను. తండ్రిని కూర్చి తమతో ఆయన చెప్పిన వారి గ్రహింపగా పోయిరే. నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న బోధే మీకు చెప్తున్నాను. నేను కొత్తగా ఏమి చెప్పట్లేదు. ఆ తండ్రి పంపాడు కాబట్టి, ఆ సత్యవంతుడిని నా తండ్రి పంపాడు కాబట్టి, ఆ తండ్రి యెహోవాయే పంపాడు కాబట్టి నేను వచ్చాను. ఆ సత్యవంతుడు తండ్రే. ఆయన చెప్పిన బోధ మీకు చేస్తున్నాను. నేను బోధ చేస్తున్నాను. తండ్రిని గురించి తమతో ఆయన చెప్పిన వారి గ్రహింపకపోయి, నేను తండ్రి గురించి చెప్తుంటే మీరు గ్రహింపలేకపోతున్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఈ లోకంలో చాలా మంది యేసుక్రీస్తు దేవుడు అని బలబుద్ధి చెప్తూ ఉంటున్నారు. కానీ యేసుక్రీస్తు చెప్తున్నాడు యోహాను సువార్తలో, ఆ సత్యవంతుడు తండ్రి దేవుడు యెహోవా. ఆయన తండ్రికి వచ్చి నేను తండ్రి చెప్తేనే వచ్చాను, తండ్రి చేస్తేనే చేశాను, ఆయన పంపితే వచ్చాను. తండ్రి గురించి తండ్రిని గురించి తమతో ఆయన చెప్తున్న వారు గ్రహింపారు. తండ్రి గురించి చెప్తుంటే వారు గ్రహించలేకపోతున్నారు, గ్రహించలేకపోయారని కూడా యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కానీ ఇప్పుడు కూడా తండ్రి గురించి చెప్తున్నా కూడా చాలా మంది గ్రహించలేకుండా ఈ లోక సంబంధమైన అక్షరాలను పట్టుకొని వారి నరకాన్ని పోవడానికి, చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చాలా జాగ్రత్త. సత్యం ఎప్పుడు సత్యమే. బైబిల్ లేకుండా చాలా స్పష్టంగా చెప్తుంది, తండ్రి ఉన్నాడు, ఆయన తండ్రి దేవుడు యెహోవా, ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఇది నమ్మితేనే మీరు నిజంగా దేవుని కుమారులుగా ఉంటారు. లేదంటే దేవుడు అంటే ఎవరో మీకు తెలియదు అని పాత నిబంధన గ్రంథంలో చాలా స్పష్టంగా ప్రవక్తల ద్వారా నిజమైన దేవుడు తండ్రి అంటే యెహోవా ఎవడో తెలియపరిచాడు ప్రవక్తల ద్వారా. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ద్వారా తన సాక్ష్యం ఇస్తూ బయలుపరిచాడు. కానీ ఈ సాక్ష్యాన్ని ఎవరు నమ్మలేకపోతున్నారు. ఈ లోకంలో మోసలాగా పెళ్లి కొట్టుకుని పోతూ యేసుక్రీస్తు ద్వారా తన నిత్య పరలోకము వెళ్ళటానికి
అజ్ఞానముగా ఆలోచిస్తూ యేసుక్రీస్తు దేవుడిని నమ్మి విశ్వసిస్తున్నారు. కానీ మీ అక్షరము, అది మీ విశ్వాసము అలా ఉంటే తప్పనిసరిగా రేపు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. యేసుక్రీస్తు దేవుని కుమారుడిని నమ్మితేనే మీ యొక్క నిత్య జీవం వస్తుంది. ఇందాక చదివాం స్పష్టంగా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం వద్దాం. ఆ సత్యవంతుడు ఎవరంటే మనం తెలుసుకున్నాం. ఆ సత్యవంతుడు ఎవరంటే దేవుడే, యెహోవా అని తెలుసుకున్నాం. కాబట్టి మనము తండ్రి అయిన దేవుడిని వాణిని ఎరగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించుచున్నాడు. తండ్రి అయిన దేవుడు, ఆ సత్యవంతుడు అంటే తండ్రి అయిన దేవుడు యెహోవాని ఎరగాలని దేవుని కుమారుడు వచ్చి మనకి వివేచన తెలియపరుస్తున్నాడు, జ్ఞానాన్ని తెలుస్తున్నాడు. ఆ యెహోవాని ఎరగాలని కుమారుడు వచ్చి మనకి జ్ఞానాన్ని తెలియపరుస్తున్నాడు. కానీ ఎరగకుండా, మనం చెప్పిన మాట వినకుండా మనం జీవిస్తున్నాం. అక్కడ సత్యవంతుడు అంటే యేసుక్రీస్తు కాదు, సత్యవంతుడు అంటే దేవుడు. యేసుక్రీస్తు చెప్పాడు, ఆయన పంపినవాడు సత్యవంతుడని. అక్కడ దేవుడు అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సత్యవంతుడు తెలుస్తాడు, దేవుని కుమారుడు వచ్చి మనకి జ్ఞానమును విమోచన దయచేస్తున్నాడని మనము గ్రహించాలి. ఆ విధంగా ఎరగాలి. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే సత్యవంతులైన ఉన్నాము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమే ఆ తండ్రి అయిన వందు ఉన్నాము. ఆ సత్యవంతుడు అంటే దేవుని యందు ఉన్నాము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యందు ఉన్నవారమే. మనం యేసుక్రీస్తు నందు ఉన్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడిని నమ్మి విశ్వసించి ఉన్నాము అంటే మనం యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ఉన్న వారందరూ ఆ దేవుడైన ఆ సత్యవంతుడై ఉన్నాము. ఆ దేవుడైన ఆ సత్యవంతుడైన ఆ తండ్రి యందు ఉన్నాము. ఎవరైతే యేసుక్రీస్తులో ఉన్నారో వారు కూడా దేవునిలో ఉంటారు అనేది చాలా స్పష్టంగా బైబిల్ లేఖనం బయలుపరుస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తులో ఉన్న వారమందరూ ఆ సత్యవంతుడైన దేవుళ్ళలో కూడా మనం ఉంటున్నాము అనేది స్పష్టం. కాబట్టి దేవుని కుమారుని యేసుక్రీస్తు ఉన్న వారం మనము దేవుని యందు ఉన్నాము, సత్యవంతుడి యందు ఉన్నాము అంటే దేవుని యందు ఉన్నాము. ఎవరైతే యేసుక్రీస్తు యందు ఉంటారో వారు కూడా తప్పనిసరిగా దేవుని యందు ఉన్నారు. అదే యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా యందు ఉన్నవారు కూడా నీ యందు ఉన్నారు. నువ్వు నాకు ఇచ్చావు, మరలా నాకే విధంగా అయితే మహిమ శరీరం ఇచ్చావు అదే విధంగా నా యందు ఉన్నవారు కూడా నీ యందు ఉన్నారు. వీరికి కూడా నిత్య జీవం అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో మీకు చదువుకుంటే అది అర్థమవుతూ ఉంటుంది. యేసుక్రీస్తు యందు ఉన్నవారు కూడా దేవుని యందు ఉన్నారు అనేది చాలా స్పష్టము. తర్వాత ఆయనే ఇక్కడ సత్యవంతుడే ఉన్నామంటే దేవుడి యందు ఉన్నాము. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఆ సత్యవంతుడు. ఇక్కడ చాలా స్పష్టంగా అక్షరము కాకుండా ఆత్మ సంబంధముగా ఆలోచించుకొని మనము చాలా జాగ్రత్తగా మనం పరిశీలించడా. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యందు ఉన్న మనమే సత్యవంతి యందు ఉన్నాము. ఆయనే ఆ సత్యవంతుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆ సత్యవంతుడు అందున్నాము. ఆయనే. ఇక్కడ యోహాను గారి ఇంటెన్షన్ యేసుక్రీస్తు గురించి చెప్పట్లేదు. ఇక్కడ దేవుని కుమారుడు యేసుక్రీస్తు యందు వారి సత్యవంతుడు ఉన్నాము. ఆయనే ఆ సత్యవంతుడి గురించి యోహాను గారు చెప్తున్నాడు తప్ప యేసుక్రీస్తు గురించి చెప్పట్లేదు. చాలా జాగ్రత్తగా ఆత్మ సంబంధముగా మనం ఆలోచించాలి. ఇక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యందు ఉన్నవారమే సత్యవంతి యందు ఉన్నాము. ఆ సత్యవంతుడు ఆయనే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన మనకు నిత్య జీవం ఇచ్చాడు. ఆయన అంటే యేసుక్రీస్తు కాదు, ఆ సత్యవంతుడు అంటే దేవుడు. ఆ దేవుడే నిజమైన దేవుడు. ఆ దేవుడు ద్వారా నిత్య జీవమై ఉన్నాడు. అందుకోసం ఇందాకేం చదివానంటే దేవుడు మనకు, అదే 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, దేవుడు మనకు నిత్య జీవము దయచేసాను. అసలు నిత్య జీవం దయచేసేది ఎవరు? దేవుడే నిజమైన ఆయన నిజమైన ఆ సత్యవంతుడే, ఆ తండ్రి, ఆ యెహోవా నిజమైన దేవుడు. ఆయనే మనకు నిత్య జీవమై ఉన్నాడు. అసలు నిత్య జీవం ఇచ్చేది అంటే దేవుడే. ఆయనే చెప్తున్నాడు సాక్ష్యము. దేవుడే సాక్షివుతుడు. సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసాను. అసలు మనకు నిత్య జీవం ఇచ్చేది దేవుడే మనకు నిత్య జీవం ఇస్తున్నాడు. ఈ జీవము, ఆ నిత్య జీవం ఎవరి ద్వారా మనకి ఇస్తున్నాడు అంటే దేవుని కుమారుడు ద్వారా వస్తున్నాడు. ఎవరైతే దేవుని కుమారుడు అంగీకరిస్తుంటాడో వారి నిత్య జీవం పొందుతారు. ఎవరైతే దేవుని కుమారుడు అంగీకరించాడో వాడి జీవము లేని వాడు ఏమిటంటే చాలా స్పష్టంగా వాక్యం ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా అక్కడ నిజమైన దేవుడు అంటే తండ్రి దేవుడే, ఆ సత్యవంతుడు అంటే యెహోవా అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీకు క్లారిటీగా కావాలంటే ఇర్మియా గ్రంథము, పాత నిబంధనలో ఇర్మియా గ్రంథము, ఒకవేళ అవగాహన లేకుండా
ఒకవేళ లేకుండా ఇక్కడ యేసుక్రీస్తు అని ఎవరైతే అనుకుంటారో అసలు నిజమైన దేవుడు ఎవరంటే పాత నిబంధనలో చాలా స్పష్టంగా దేవుడు బయలుపరిచాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయం 10వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది. నిజమైన దేవుడు ఎవరు అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతను భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. ఇక్కడ చాలా స్పష్టంగా ఇర్మియా గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, యెహోవాయే నిజమైన దేవుడు. నిజమైన దేవుడు అంటే యెహోవానే. ఇక్కడ సత్యవంతుడు అంటే యెహోవానే, ఆయన నిజమైన దేవుడు. స్పష్టముగా చాలా జాగ్రత్తగా బైబిల్ లేఖనంలో చాలా స్పష్టంగా దేవుడు చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. అక్కడ కొంచెము ఇక్కడ కొంచెము ఇక్కడ కొంచెము అనే 66 పుస్తకాలలో చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పెట్టాడు. ఆ వాక్యాన్ని సారాంశాన్ని మనము పట్టుకోవాలి తప్ప అక్షరాన్ని పట్టుకుంటే మనము బైబిల్ లేఖను మనం అర్థం చేసుకోలేము. బైబిల్ లేఖను చదివే విధానం మనకు తెలియదు అనేది స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యోహాను రాసిన 1వ పత్రికలో 5వ అధ్యాయము 19-20 వచనంలో నిజమైన దేవుడు అంటే తండ్రియే తప్ప అక్కడ యేసుక్రీస్తు కాదనేది మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. సత్యవంతుడు ఎవరంటే యేసుక్రీస్తు చెప్తాడు, సత్యవంతుడే నా దేవుడు తండ్రి అని చెప్తాడు తప్ప నేనే సత్యవంతుడని చెప్పట్లేదు. నన్ను పంపిన వాడే సత్యవంతుడని యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఈ విధంగా సత్యాన్ని తెలుసుకోవాలి. సర్వ సత్యములోకి వెళ్ళాలి. సత్యము తెలియని బిడ్డలు మనము క్రీస్తు సంఘంలోనే సత్యము ప్రకటించబడుతుంది. నిజమైన దేవుని వాక్యం ప్రకటించగా తెలిసిన గుడ్డలు తెలుసుకోండి. ఇంకా తెలియకపోతే ఇంకా బైబిల్ లేఖను చాలా స్పష్టంగా చదువుకోండి, అర్థమవుతుంది. ఇంకా తెలియకపోతే మమ్మల్ని అడగండి, మేము తెలుసుకొని మేము చెప్తాము. తెలియకపోతే ఇంకా తెలుసుకొని చెప్తాము. కాబట్టి అజ్ఞానముగా అక్షరాన్ని పట్టుకొని మాత్రం మీరు పరలోకానికి వెళ్ళకుండా చేసుకోకుండా ఆ అక్షరాన్ని పట్టుకొని మరలా మీరు పరలోకానికి వెళ్ళాలి తప్ప ఆ అక్షరం పట్టుకొని నరకానికి వెళ్ళకోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను మనం చేస్తూ సమయం చాలా ఎక్కువైపోయింది అనుకుంటా, చాలా క్షమించండి. ఎందుకంటే మనం వాక్య పరిచయం మొదలు పెట్టడమే 11 గంటలు 11 అయింది. దయచేసి మంచి సబ్జెక్ట్ కాబట్టి మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమైనా సమయం ఎక్కువ తీసుకుంటే నన్ను క్షమించాలని ప్రభుపేట మనం చేస్తూ మీరు అందరూ ఆత్మ సంబంధముగా యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసిస్తూ నిత్య జీవం పొందేట్టుగా మీ విశ్వాసం ఉండాలి. ఆ విధంగా అందరినీ తీసుకురావాలని నిర్ణయించుకుంటే కొద్ది మాట హృదయంలో స్థిరపరచు. అందరికీ ధన్యవాదాలు, అందరికీ వందనాలు తెలుపుతున్నాను. సోదరులు యోహాను రాసినటువంటి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్నటువంటి భాగాన్ని చెప్పారు. మనం ప్రభు యొక్క శరీరం కోసం మనం ప్రార్థన చేసుకునే ముందు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుండి కొన్ని వచనాలు చదువుకొని ప్రభు యొక్క శరీరం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. కావున యేసు ఎట్లనను, మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునే అన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పెంపును కనుక నేను తండ్రి మూలముగా జీవిస్తున్నట్టే నన్ను తినివాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నా తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను నేను. ప్రార్థన చేసుకున్నాం ప్రభు యొక్క శరీరం కోసం. ప్రార్థన. పరమందు ఆశ్చర్యమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ స్తుతులు స్తోత్రముల దేవా, ఆరాధనా క్రమంలో భాగముగా మీ కుమారుని శరీరం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇది రొట్టె కాదు కానీ మా పాపంతో కలవరి శిలువలో మీ కుమారుడు ఇవి నలగొట్టబడిన శరీరం అని గుర్తిరిగి అయోగ్యముగా కాకుండా యోగ్యముగా తీసుకునే భాగ్యాన్ని దయచేయండి. యథార్థమైన పరిశుద్ధమైన పవిత్రమైన హృదయంతో మా యొక్క హృదయ పరిశీలన చేసుకుంటూ మా మరణ పర్యాంత వరకు ప్రతి ఆదివారము మానక ప్రతి ఆదివారం కూడా ఇటువంటి సహవాసం కలిగి జీవిస్తూ మీరు అనుగ్రహించే నిత్యజీవానికి వారసులుగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇంకెందరైతే తండ్రి మరి ఇటువంటి సహవాసానికి దూరంగా ఉన్నారు,
వారు కూడా నాయన బాప్తిస్మము ద్వారా ఇటువంటి సహవాసం కలిగి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటం కావలసినటువంటి మంచి మారు మనసును మీరు దయచేయమని తీసుకొచ్చేటటువంటి మేము మా యొక్క హృదయ పరిశీలన తీసుకునేటువంటి అవకాశాలు మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.